ప్రైజ్ ది లార్డ్. ఇది కాలపు ఆరాధనకు వచ్చిన ప్రతి వారికి యేసయ్య నామములో శుభములండి. దేవుని యొక్క అత్యంత కృపను బట్టి మనం అందరము ప్రభు సన్నిధిలో మనము కనపడగలిగినటువంటి గొప్ప కృపను ప్రభు మనకు దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. మరి ఈ జనము మనకు ప్రభు ఇచ్చిన వాక్యం ఏంటంటే, ప్రభు వారు చనిపోయినాక మరి మరణించిన తర్వాత పునరుద్ధానుడై లేచి మరి ప్రభు అనేకులకు కనపడ్డారని మనం వాక్యంలో చదువుకుంటున్నాము. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులను మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పారట. అంటే మన ప్రభు ఆదివారం నాడే వారందరూ కూడా చాలా భయపడిపోయి శిష్యులైన వారు మరి ఏంటి ఇట్లా జరిగింది, ఏంటి మన ప్రభువుకి మనం ఈయన ఎంతో గొప్ప మరి ప్రవక్తని, ఈయనకి అసలు ఎటువంటి జరగవని మనం చాలా అనుకుంటున్నాం కదా, ఏంటి ఇట్లా అయిపోయింది అనేసి చాలా భయంతో ధైర్యం చెడిపోయి మరి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో, ఆందోళనకరమైన స్థితిలో వారు మరి ఉండగా మరి వాళ్ళు వెళ్ళిపోయి తలుపులు పూసుకున్నారంట. అదే కాకుండా వాళ్ళకి ఏం తెలిసిందంటే ఆ రోజు ప్రభు లేచి ఉన్నాడు, కొంతమందికి కనపడ్డారు అని కూడా మరి వాళ్ళు చెప్తా ఉంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియని స్థితిలో ఉంటున్నారనమాట. పరిస్థితులకు భయపడిపోయి వాళ్ళు దాక్కున్నారు. అదే కాకుండా ఇప్పుడు ప్రభు లేచి వచ్చారనగానే మరి ప్రభుకి ఆల్రెడీ ఆయన శ్రమలో ఉన్నప్పుడు మరి గెత్సెమనే తోటలో వాళ్ళు పట్టుకున్నప్పుడు ఆయన పట్టుకుని మరి రక్షక బట్టలు తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళందరూ చెదిరిపోయిన బిడ్డలు. ఎందుకంటే ప్రభుతో ఉండటానికి కూడా భయం వేసింది. ఎందుకంటే వాళ్ళని ఏం చేస్తారని వాళ్ళ ప్రాణ భయం కదా. అందుకని అలాంటప్పుడు వాళ్ళు పారిపోయారు. ప్రభు దగ్గర ఎవరూ లేరు. ఒక పేతురు గారు మాత్రం కొంత దూరం వెంబడించారు. కానీ మరి ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేశారు, ఆయన ఎవరో నాకు తెలియదు అని కూడా బొంకేశారు. కానీ ఒక శిష్యుడు మాత్రమే, యోహాను గారు మాత్రమే మరి సిలువ వరకు కూడా ఆయన్ను వెంబడించగలిగినటువంటి స్థితికి వెళ్ళారనమాట. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రభువు లేచారు అనగానే ఎలా ఎదుర్కోవాలి, ఎలాగా ఒకవేళ ఈసారి రక్షక భటులు ప్రభువుని సిలువేసిన వాళ్ళే మమ్మల్ని కూడా చంపేస్తారేమో, లేకపోతే ఎట్లా ఉంటామో తెలీదు, ఆందోళన అనమాట. చాలా గందరగోళంగా ఉందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశారంట, వారు ఒక గదిలో మరి దాక్కుని మరి అన్ని కూడా మూసేసుకుని, తలుపులు మూసేసుకుని, కిటికీలు అన్నీ కూడా మరి అన్ని కర్టన్స్ వేసేసుకుని ఉండవచ్చు కదండి, ఎవరికి కనపడకుండా దాక్కుని ఉన్నారన్నమాట. అయితే ఈ పరిస్థితులన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. ఎలా చేయాలో తెలియని పరిస్థితి వాళ్ళు. మరి శిష్యుల స్థానంలో మనమన్నా కూడా మనం చేసేది అదే కదండి. మనం కూడా ఎటువంటి అనుకోని సంఘటనలు లేదని మనలో ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని బట్టి మనము ఏం చేయాలో తెలియనప్పుడు మనం కూడా చాలా మంది మనుషుల నుండి దాక్కుంటాం. వాళ్ళకి కనపడకుండా ఇతరులతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, కాబట్టి ఆ మనుషులు వల్ల మనకి ఎటువంటి అపాయకరమైన స్థితి వస్తుందో, ఏం మాట్లాడితే ఏం ఆన్సర్ ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి. చాలా మరి ఏమంటాం, ఆందోళనకరమైన స్థితి, కన్ఫ్యూజన్ స్థితి అంటాం కదా. అటువంటి స్థితిలో మనం కూడా ఉంటాం కదా. మరి ఎట్లా చేయాలో తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే పరిస్థితుల నుండి దాక్కోటానికి, పరిస్థితులను ఎదుర్కోలేనటువంటి పిరికితనం కలిగినటువంటి ఆత్మ కలిగిన వారమే మనము ఉంటాం అనమాట. కానీ మన ప్రభు చాలా గొప్ప ప్రభు. కానీ మనము ఆ సమయంలో అటువంటి ఆలోచన కూడా మనకు రాదు. ప్రభు మీద ఆనుకోవాలి, ప్రభు వైపు చూడాలి, మా ప్రభు మాకు సహాయం చేస్తాడు అని అట్లా అనుకోం కదా. వీళ్ళైతే అసలు ప్రభువుని ఎంతగానో నమ్మారు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చూశారు, ఆయనతో సంచరించారు, ఆయనతో మాట్లాడారు, ఆయనతో తిన్నారు, పడుకున్నారు, అన్ని కూడా ఆయనతో మరి 3.5 సంవత్సరాల పాటు ఆయనతో తిరిగిన మనుషులు కూడా ఎంత సహవాసం చేసిన వారైనా కూడా ఏదన్నా అనుకోని పరిస్థితి సంభవించినప్పుడు
ఆయన నుండి చెదిరిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పుడు ఈ రోజులు బట్టి చూస్తే కూడా అంతే కదండి. మనకు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాము. క్రైస్తవులకి ఎంత భయంకరమైన శ్రమలు కలిగే స్థితిలో ఉంటున్నాం మనం. అటువంటి రోజుల్లో మనం ఉంటున్నాము కదండి. చాలా మంది తప్పు చేయకపోయినా కూడా అమ్మో మనం ఏదో చేసేసాం తప్పు అన్నట్లుగా బాధపడే దినాల్లో ఉంటున్నాం అన్నమాట. అందుకని వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా మరి భయపడిపోయి, మనుషులకు భయపడి మరి దాక్కునే పరిస్థితులు వస్తా ఉన్నాయి. మరి ఇది మనం నమ్ముకున్న దేవుణ్ణి బట్టి అందరికీ స్వాతంత్రం ఉంది. ఎవరైనా సరే మనుషులందరూ కూడా మంచిగా వాళ్ళ దేవుళ్ళని పూజించుకుంటున్నారు. కానీ క్రైస్తవులైన వారు యేసయ్య మా దేవుడు అని చెప్పుకుంటా కూడా భయపడే దినాల్లో మనం ఉంటున్నాము. కాబట్టి ఇటువంటి భయంకరమైన స్థితిలో మనం ఉన్న మనల్ని మన దేవుడు ఏ విధంగా ఆదరిస్తాడు? వాళ్ళందరూ కూడా భయంతో మరి అయ్యో ప్రభు మమ్మల్ని క్షమిస్తాడో లేదో, అసలు ఎట్లాగా మా పరిస్థితి ఏంటి, మనుషులు ఎట్లా ఏం చేస్తారు, మమ్మల్ని ఎట్లా భయపడుతున్నారు వీళ్ళనేసి ఎంతో భయపడినటువంటి ఆ పరిస్థితిలో మన దయగలిగినటువంటి మన తండ్రికి మనం మూసి ఉన్నటువంటి తలుపులు ఏమీ చేయలేవు. ఆయన్ని ఆపటానికి ఆయనకి అసలు శక్తే లేదు. శక్తిమంతుడు ఆయన దేవుడు, మన దేవుడు, కృపగల దేవుడు మన దేవుడు. మరి అంత మరి శక్తి గల మన తండ్రి మరి మనం కలిగి ఉన్నందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఆయన మొదటిగా లోపలికి వచ్చి భయాక్రాంతులతో నిండి ఉన్న ఈ తన శిష్యులను చూచి వారు ఎంతో భయంతో ఉన్నారని, మరి భయంలో ఒకసారి మనం చాలా తప్పులు కూడా చేస్తూ ఉంటాం కదా. చేయాల్సింది ఏదో చేయలేము, ఏదో చేయాలనుకుంటాం, ఏదో చేసేస్తూ ఉంటాం ఆ కంగారులో. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తన బిడ్డలను ఆయన మొదటిగా వచ్చి ప్రభు అంటున్నారు, మీకు మరి సమాధానం కలుగును గాక అంటున్నారు. అంటే మన ప్రభు మన తప్పులను, మన పాపాలను, మనకున్న ప్రతి విధమైనటువంటి మరి దుర్నీతిని మన నుండి విడుదల చేయటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రభు. ఆయన ఈ సాధారణంగా మిడిల్ ఈస్ట్ వాళ్ళు చెప్పుకునే కూడుకోగానే మనం అందరం కూడా నమస్తే అంటాం కదా ఇండియాలో. అలాగే వాళ్ళు చెప్పుకునేది షాలోమ్ అంటారు, అంటే సమాధానము మీకు కలుగును గాక అని అట్లా అనుకుంటారు. కానీ ఈ లోక సంబంధమైన సమాధానము మనకు నిజమైన సమాధానాన్ని ఇవ్వదు. ఈ లోక సంబంధమైన దానిలో నుండి మనకి ఏదో టెంపరీగా ఆ టైంకి సంతోషం అనిపిస్తుందేమో కానీ తర్వాత మనకు వచ్చేటువంటి యొక్క తుఫానులు, మన ఆధ్యాత్మికమైనటువంటి బాధలు, వేదనలు, మరి యొక్క కష్టాలు, మరి ఇవన్నీ కూడా మనం తప్పించుకుంటాకి ఆ సమాధానం మనకు సరిపోదు. కానీ ప్రభు అంటున్నారు, ఈ లోకంలో ఉన్న శాంతి కాదు నేను ఇచ్చేది, ఈ లోకం ఇచ్చినట్టు నేను ఇవ్వట్లేదు మీకు. కాబట్టి నేను ఇచ్చే సమాధానము మీకు మరికి ఎంతైనా మీకు నిజమైన సమాధానాన్ని ఇస్తుంది, నిజమైన శాంతిని నేను మీకు ఇస్తున్నాను, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను అని ప్రభు చెప్తున్నారు. అంటే ఆయన ఎంత శాంతిపరుడో, మరి ఆయన ఇన్ని శ్రమలను భరించిన, అన్యాయంగా ఆయన కొట్టబడిన, అన్యాయంగా ఆయన సిలువ వేయబడిన, ఒక్క మాట కూడా వాళ్ళని అనకుండా వాళ్ళని మాత్రం కూడా క్షమించేటువంటి స్థితిలో ఉన్న మన ప్రభు ఆయన యొక్క శాంతి, ఆయన సమాధానము మనకందరికి ఇవ్వటానికి, ఎండిపోయిన మన జీవితాన్ని చిగురింపు చేస్తాకి, మనకు జీవితాల్లో మరి జీవాన్ని ఇవ్వటానికి జీవాధిపతి అయిన ఆయన మరి ఈ లోకానికి వచ్చి మన భారం అంతా కూడా ఆయన మీద వేసుకుని, మన లేఖనాలు ఏ విధంగా చెప్పాయో ఆ విధంగా మరి ప్రతిది కూడా నెరవేర్చిన ప్రభు, మృత్యు ఒక్క కోరలని పెరికి వేసిన మన తండ్రి, మరి మన యొక్క బంధకాలన్నిటినీ విడిపింపగలిగిన మన తండ్రి, మరి మరణాన్నే జయించిన మన ప్రభు మరి మనకున్నారని మనం ధైర్యంగా, మన బంధకాల్లో ఉన్నా కూడా మనల్ని విడిపింపగల శక్తి గలవాడు ఆయన అని, ఆయనకు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సాతాను సంబంధమైన ప్రతి విధమైనటువంటి దాన్ని కూడా విరిచేయగల శక్తి గల తండ్రి మన తండ్రి అని, ఇతర తలుపులను పగలగొట్టగలడంట, ఇనుప గడియలను విరగొట్టగలడంట, అంత శక్తి గల తండ్రి అని మన వాక్యంలో చదువుకుంటాం కదా.
అటువంటి గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాము. ఆయన వస్తున్నాడు, మనకు వస్తాడు. మనం ఎక్కడున్నా సరే మనల్ని ఎదుక్కుంటూ వచ్చే తండ్రి మన తండ్రి. నిజమే, మరి 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం కూడా ఆయన వెతికి వెతికి దాన్ని దొరికే వరకు కూడా పట్టుకున్న దేవాది దేవుడు కదా. మరి మనము మన యొక్క బాధల్లో, మన వేదనలో, మన యొక్క మరి చింతలలో, మనకున్నటువంటి సమస్తమైనటువంటి ఈ యొక్క మరి అన్ని విషయాల్లోనూ ఇబ్బందులలో, మరి మన సహనాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో, మనం విశ్వాసము ఆయన మీద నిలపలేని పరిస్థితుల్లో, మన ఈ లోకం యొక్క బరువు మన మీద అధికంగా ఉన్నప్పుడు, మరి లోక సంబంధమైనటువంటి సమస్తమైన వాటిని జయించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మనలను లేవనెత్తటానికి మరి ఆయన మన కోసం వస్తున్నారు. ప్రభు మనకు ఒక నిరీక్షణ ఉంది, ఆయన తప్పకుండా విడిపించగలడని. కానీ సాతానుడు పెట్టే క్రియల వల్ల మనం ఏం చేస్తామంటే, మనకున్న ఈ యొక్క భారాన్ని తట్టుకోలేక చాలాసార్లు మనం అసలు ఆయనతో ఉన్న సంబంధాన్నే విడగొట్టుకునేటువంటి పరిస్థితిలోకి మనం వస్తూ ఉంటాము. వాడికి కావాల్సింది కూడా అదే. దుష్టుడైన వాడికి మనము ప్రభుతో ఉంటే మనం జీవంలో ఉంటాము కాబట్టి మనలను ప్రభు నుండి వేరు చేయాలని చూస్తూ ఉంటాడు. కొన్ని మొక్కలు చూడండి, ఒక మొక్క నుండి విరిచి మళ్ళీ ఇంకో చోట పాతి పెడితే అది మరి వేళ్ళొచ్చి మొక్కలు వచ్చేస్తాయి కదండి. మరి కొన్ని కొమ్మలు అయితే ఒక చెట్టు నుండి విరిచివేయగానే అవి బలహీనమై చచ్చిపోతూ ఉంటాయి. ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లిలో ఉండి మరి కొన్ని కొమ్మలు విరిచివేయబడినాయి అంట. కాబట్టి అలా విరిచివేయబడిన వారు మరలా అంటుకట్టగలిగే శక్తి గలవాడు దేవుడు అని చెప్తున్నారు మన దేవుడు. కాబట్టి మనము ప్రభు వైపు చూచిన యెడల ప్రభు మనలను రక్షింపగలడు, మాకున్న ఈ బంధకాలను విడిపింపగలడు అనే ఆలోచనతో మనం ప్రభు తట్టు తిరిగినప్పుడు మరి ప్రభు మనకు ఎంతగానో సహాయం చేయగలిగిన శక్తి గలవాడే ఉన్నాడని మనం గ్రహించాల్సిన వారమే ఉన్నాము. మరి చాలా విషయంలో మరి ప్రభువుని సిలువ వేసిన వారు కానీ, మరి ద్రోహం చేసిన వారు కానీ, మరి వారికి ఎవరికి కూడా మన మీద అధికారం లేదు. మన మీద, ఎందుకంటే మనము ప్రభువుకు చెందవలసిన వారము, మనం ప్రభుకు సమర్పించుకున్న వాళ్ళము. కానీ మనం చాలాసార్లు మరి ఆయన యొక్క కృపను, ఆయన ఆదరణను, మరి ఆయన యొక్క ఇచ్చేటువంటి నూతన జీవాన్ని మనము పొందనీయకుండా మనలను ఆయన నుండి ఏ విధంగా అయినా సరే మన దూరపరచాలని చూస్తున్నారు. కానీ మనకు వాక్యం చెప్తుంది కదా, మరి ఈ లోక సంబంధం ఏది కూడా ఆయన కృప నుండి మనల్ని వేరు చేయలేవట. కాబట్టి ఆయన మనల్ని ఎదుక్కుంటూ వస్తాడు. మనమే ఆయన ఎదుక్కుని వెళ్లాల్సిన పరిస్థితి మనది. ఎందుకంటే మనకున్న పరిస్థితులను బట్టి మనము ఆయన ద్వారానే మనకు నిరీక్షణ ఉంది, ఆయన ద్వారానే మనకు రక్షణ ఉంది, ఆయన ద్వారానే మనకు జీవం వస్తుంది అని తెలిసినా కూడా మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న భారాలను బట్టి, మనకున్న వేదనలను బట్టి మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటాము. మరి ఎటువైపు చూడాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటాము. కొంతమంది అయితే వాళ్ళు తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లుగా బాధపడుతూ ఉంటారు. కొంతమంది నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి చాలా మంది లేవలేని పరిస్థితిలో ఉంటారు. ఈ లోకం నుండి దాక్కుంటా చూస్తూ ఉంటారు. అప్పుల బాధలే కానీ, లేకపోతే ఇంకా మరి ఫ్యూచర్లో ఏమవుతుందో అని తెలియనటువంటి ఆందోళనతో ఉండే మనుషులు చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా మరి ప్రభువు నుండి ఎట్లా దూరం అయిపోతున్నారన్నది, ఒక్క అడుగు ఆయన నుండి మరి మనం వేరైనట్లయితే మనను పాతాళంలోకి వీడ్చివేయగలిగటకు వాడు దుష్టుడనే వాడు దివారాత్రము వాడు మనం కనిపెడుతూ ఉంటున్నాడంట. మరి ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో ఉంటున్నాం మనము. ఎవరి చేతిలో ఉంటున్నాము? ఎవరికి మనం ఆస్కారం ఇస్తున్నాము? ప్రభువును మనం గట్టిగా పట్టుకుంటున్నామా, లేకపోతే వాడు చేసిన ప్రతి దానికి మనం లోబడిపోయి వాడి చేత ఏడవబడుతున్నామా? మనం ఒకసారి తలుచుకుందాము. దేవుని ప్రేమించాలంటే మరి ఆయనతో సహవాసం చేయటానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించగలిగినటువంటి మన ప్రభువును మరి సజీవుడుగా మరి ఆయన వచ్చి అంటున్నాడు, ఇదిగో చూడండి నేను వారందరూ కూడా ప్రభువుని చూడగానే భయపడిపోయారంట. అమ్మో ఏంటి అన్ని తలుపులు వేస్తున్నాయి కదా, ఈయన ఎవరో వచ్చారు, భూతమేమో అనుకుని భయపడ్డారంట. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో నా హస్తాలు చూడండి, నా గాయాలు చూడండి, నేను సజీవుడినై వచ్చాను,
నేను బ్రతికాను, మీరేం భయపడొద్దు అని నన్ను నమ్మండి అని చెప్తున్నాడు ప్రభు. మరి నమ్మటానికి చాలా మరి వాళ్ళు టైం తీసుకున్నట్టున్నారు అసలు. ఎందుకంటే అది అసాధ్యమైన కార్యం కదా, మన లోకంలో మనుషులు ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి అది. మరి ఆయనతో జీవించాలంటే మనము ఎంత అయినా సరే మనం అటువంటి పరిస్థితులు గ్రహించలేము. ఇది మరి ఆయనతో జీవించినప్పుడు ఆయన చేసిన అద్భుతాలు చూశారు. రోగులను బాగుపరచడం దగ్గర నుండి, మరి ఆ దయ్యాలను వెళ్ళగొట్టడం దగ్గర నుండి, మరి ఆయన చేసి మరి ఎన్నో బోధలు చేసిన ఆయన, మరి ఎంతో మందిని స్వస్థపరిచిన ఆయన, మరి ఈ విధంగా అన్ని చూసిన వారు కూడా ప్రభు ఒకసారి శిలువ మీద మరణించినప్పుడు వారి విశ్వాసాన్ని అంతటిని కూడా కోల్పోయినటువంటి మనుషుల స్థితిలో ఉన్నారు ఆయన వారు. కానీ వాళ్ళ విశ్వాసం పెరగటానికి ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నా తండ్రి నా పక్షంగా మీకు పరిశుద్ధాత్మను ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తున్నాడు. ఆయన మీకు ఏ విధంగా నడవాలో ఎలా ఉండాలో మరి అన్ని కూడా మరి ఆ పరిశుద్ధాత్ముడు మీకు నేర్పిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందండి. మరి ఆయన మరి అని ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయనే మిమ్మల్ని శక్తి ఇస్తాడు, మరి ఏం చేయాలో మీకు బోధిస్తాడు అనేసి ఆయన మరి ఆదరణకర్తను కూడా వారికి ఇస్తున్నారన్నమాట. తర్వాత నా నామంలో మీరు నన్ను మరి తండ్రిని ఏమడిగినా కూడా తండ్రి మీకు ఇస్తాడు అని చెప్తున్నాడు ప్రభు. మరి ఆయన నామంలో మనము అడగాల. మరి ఏ విధంగా అడుగుతున్నాం అన్నది కూడా మనం చూసుకోవాలా. ప్రతి విషయంలో కూడా నాయన నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు సహాయం దయచేయి తండ్రి అని మనము ఆయన వేడుకోవాల్సిన వారమే ఉన్నాము మనము. మరి అలాగే మరి మనకు వాక్యంలో ఇస్తున్న ప్రభు మనకు అంటున్నాడు, మన జీవితంలో ఉన్న అన్ని రకాల బాధలు, వేదనలు, ఇబ్బందులు ఒకదాని వెంట ఒకటి మరి వస్తూ ఉంటాయి. ఒక కష్టం అయిపోయిన వెంటనే అమ్మయ్య పర్వాలేదు ఇది వదిలిపోయింది అనుకున్న రెండో నిమిషంలో మనకి ఇంకేదో వస్తూ ఉంటది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనము ప్రభువులో ఎదగటానికి, మన ఆత్మలను బలపరచుకోవటానికి మరి ఒకదాని వెంట ఒకటి ఇప్పుడు బలపడ్డాము పర్వాలేదు స్థిరపడుతున్నాము అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో కష్టం వస్తుంది. దాన్ని కూడా తట్టుకునే శక్తిని దేవుడే ఇస్తాడు. మనకు బిడ్డలకు చూడండి, ఏదైనా జబ్బు రాకుండా, ఏదైనా బాధ రాకుండా మనం ఏం చేస్తామండి, షాట్స్ ఇస్తూ ఉంటాం, వాళ్ళకి వ్యాక్సినేషన్స్ ఇస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకే ఒక ఇమ్యూనిటీ ఏర్పడుతుంది. అంటే ఏ విధమైన వ్యాధినైనా సరే ఎదుర్కోవటానికి వారికి శక్తి వస్తుంది. వారి ఒంట్లో మరి ఆ ఇమ్యూనిటీ మరి బాగా పెరుగుతుంది. అందుకనే ఈ షాట్ అనేది అది ఎంత కష్టమైనదైనా సరే, అది పెయిన్ఫుల్ అయినా సరే, మన బిడ్డలకు మనం ఎలా చేస్తున్నట్లుగానే ప్రభువు మన జీవితంలోకి వచ్చే ఈ యొక్క కష్టాలను, బాధలను, వేదనలను ఆయన ఎలా చేస్తారు. ఎందుకంటే దాని వలన మనలో ఉన్నటువంటి మన ఆత్మ బలపరచడం కోసం, ఎటువంటి దేన్నైనా సరే తట్టుకోగలిగినటువంటి శక్తిలోకి మనము రావటం కోసం ప్రభువు ఇలాంటివన్నీ కూడా మనకు సహాయం దయచేస్తాడు. అంతేగాని మనం పారిపోయి దాక్కుని మనం ఏదైనా చేసి దానివల్ల ఈ వచ్చేటువంటి దేన్ని కూడా మనం జయించలేము. వాటి స్వాధీనంలో మనం ఉంటాం కానీ మన స్వాధీనంలో అవి ఉండవు. కానీ అన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకోగలిగిన ప్రభు వైపు మనం చూసినట్లయితే ప్రభు మనలను సమస్తమైన కీడుల నుండి దూరపరిచి మనలను తన యొక్క కృపలో మరి భద్రపరిచి మరి మనం నిత్య జీవం పొందటానికి మనకు కావాల్సినటువంటి మరి సమస్తమైనటువంటి శక్తి బలాలను దయచేయగలిగే శక్తి గలవాడు మన తండ్రి. మన కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ జీవితం కొరకు ఆయన రాకడలో రేపు రాబోతుండగా మరి ఆ రాకడలో ఎత్తబడగలాలంటే మనకు సిద్ధపాటు కావాలి. ఆ సిద్ధపాటు కావాలంటే మనం ప్రభువుకు సమర్పించుకోవాల్సిన వారమే అన్నాము. కాబట్టి ఈ యొక్క మరి జీవిత పోరాటంలో మరి ఆత్మీయంగానే మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి మరి స్థితులను, లేకపోతే శారీరకంగా మనం ఎదుర్కొనే స్థితులను దేని నుండి అయినా సరే ఆయన తప్పించగల శక్తి గల వాడు. మనకు తెలిసిందే కదా, ఈ శరీరం ఇక్కడ విడిచిపెట్టవలసిన వారమే ఉన్నాము, కానీ మన ఆత్మ తన దయచేసిన దేవుని దగ్గరకు వెళ్తుందంట. కాబట్టి అసలు సజీవంగా ఉండేది మన ఆత్మ, ఎల్ల కాలము ఉండేది మన ఆత్మ. కాబట్టి మన ఆత్మను మనం ఏ విధంగా రక్షించుకుంటున్నాము, మన ఆత్మను ఏ విధంగా ఆయన స్వాధీనంలో ఉంచుకుంటున్నాము, మనలను మనము ఆయన చేతులకి ఎట్లా అప్పగించుకుంటున్నాము అన్నది మనము ప్రతి విషయంలోనూ ఆలోచించవలసిన వారమే ఉన్నాము. ఇతరులు బట్టి మరి ప్రభు
ప్రభువు నుండి మనం వేరుపడిపోతున్నామా, లేకపోతే మనకు వచ్చే కష్టాలను బట్టి దేవుని నుండి దూరం అయిపోతున్నామా? మనకి ప్రభువుకి మరింతగా మరి ఆయన్ని పట్టుకుని, ఆయన పాదాలు పట్టుకుని మనము వేలాడుతున్నామా? మనము ఏ విధంగానే సరే ప్రభు వైపు మన హృదయాన్ని తిప్పినట్లయితే మనల్ని ఏ నిమిషం ఏ పరిస్థితిలోనూ విడిచిపెట్టేవాడు కాదు. మనం ఆయన పదార్థ తిరగకపోయినా చేస్తాడు, కానీ మనం తిరిగినట్లయితే మరింతగా మనము ప్రభువులో ఎదిగి ఆయన రాకడలో వచ్చినప్పుడు మనము ఆయనతో పాటు పెండ్లి కుమార్తెలాగా మరి సిద్ధపాటు కలిగి అన్ని రకాలుగా తగిన సిద్ధపాటును కలిగిన వారమై ఆయనతో పెండ్లి విందులో పాల్గొనేటువంటి గొప్ప కృపను తరుణాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి మరి ప్రభుతో ఎగిరి వెళ్ళటానికి అడ్డంగా ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకాలని మరి దేవుడు మన నుండి దూరపరుస్తా కూడా ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి మన జీవితాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకుందాము. ఆయనకు మనల్ని మనము సంపూర్తిగా సమర్పించుకుందాము. అలాగే మన తండ్రి శక్తిమంతుడు, అదే కాకుండా కృపగలవాడు. కాబట్టి మరి ఎటువంటి మూసినటువంటి బంధకాల్లో ఉన్నటువంటి మరి మూసివేయబడినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మనల్ని అవన్నింటినీ కూడా విరగొట్టగలిగిన శక్తి గల తండ్రిని మనం ఆశ్రయిద్దాము. ఆయన మన పాపాలను క్షమించి మరి నీతి మార్గంలో మనల్ని నడిపించి మనలను మన కుటుంబాలన్నిటిని కూడా ఆయన తన పక్షముగా మరి చేసుకుని మన పక్షముగా సాతాను నుండి మనల్ని విడుదల చేయగలిగిన శక్తి గల తండ్రి మన తండ్రి. కాబట్టి మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుందాము. ఆయన తట్టు మనం తిరిగినట్లయితే ప్రభువు మన వైపు ఉంటాడు, మనలను మరి తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. మరి ఆత్మానుసారంగా ఆరంభించిన మనము శరీరానుసారంగా మనం ముగించకూడదు. కాబట్టి ఆత్మానుసారంగా ఆరంభించిన మనము ఆత్మానుసారంగానే చివరి వరకు స్థిరంగా నిలబడగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మరి ఈ ఒక వాక్యంలో ఉంటుంది కదా, మరి తిమోతి పత్రికలో ఉంటుంది కాబోలు, దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచిపోయాను. ఈ లోకాన్ని స్నేహించిన మనం కూడా ఒక్కోసారి ప్రభువుని విడిచిపోతూ ఉంటాము. ప్రభువుని విడిచిపెట్టేసి ఈ లోకము యొక్క వైభవాన్ని, ఈ లోకం యొక్క ఆకర్షణలకు మనం లోనైన వారమే ప్రభువు నుండి దూరంగా తొలగిపోయే పరిస్థితిలో ఉంటామంట. మరి అటువంటి పరిస్థితిలో మనము వెళ్లకుండా మనం ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ మరి అలాగే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన చెప్పిన ప్రతిదాన్ని మనము మరి వింటూ ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటూ మన విశ్వాస ప్రయాణంలో మనము మరి అంతం వరకు ప్రభువులో మరి నిలిచి ఉండగలిగి మనము ఆయన వచ్చే వరకు ఎదురు చూడగలిగిన స్థితిలో ఉండగలిగినటువంటి పరిస్థితిలో మనం ఉంటాము. మరి బుద్ధిగల కన్నికలంట మరి వారితో పాటు ఎక్స్ట్రా నూనెని పట్టుకెళ్లారంట. ఎక్కువ మరి వారికి ల్యాంపులో నింపుకోవటమే కాదంట, మళ్ళీ ఇంకా ఎక్కువ మాకు వేళ మరి మేము అవిశ్వాసం వల్లనో ఏ విధమైనటువంటి పరిస్థితి వల్లనైనా సరే మా దీపాలు ఆరిపోకుండా ఉండేటట్లుగా మరి ఎక్స్ట్రా నూనెను పట్టుకెళ్ళినటువంటి ఆ వాళ్ళను పోలిన వారమై మనము మన జీవితాలని మన ప్రభు వచ్చే వరకు ఓపికగా ఆయన కొరకు ఎదురు చూడగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి అట్టి పరిస్థితిలో మనం ఉంటూ ప్రభుకు నామానికి మహిమకరంగా మనం జీవిస్తూ ప్రభు నామానికి మహిమకరంగా జీవిస్తూ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి ధన్యతలో మనముంటూ ప్రభువుని మరి మన రక్షకుడిగా స్వీకరించడమే కాకుండా ప్రభు చెప్పినట్లుగా చేయుటకు మనలను మరి మనం సిద్ధపరచుకుని మన మనసులను ఆయన వైపు తిప్పుకొని సంపూర్ణంగా మనం ఆయనకు సమర్పించుకుందాము గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇప్పుడు మనము సన్నిధిలోనికి వెళ్దామండి. మనకంటే ముందుగా వచ్చి సింహాసనాసీనుడైన మన ప్రభువును మన మనసులో తలుచుకుందాము. మన బాహ్య నేత్రాలను మూసుకొని అంతరంగ నేత్రాలను తెరుచుకుని మన ఎదుటి సింహాసనాసీనుడైన ప్రభువుని దర్శించుటకు, ఆయనను చూడగలుగుటకు మన దృష్టిని మనసును ప్రభు మీద కేంద్రీకరించుకుందాం.
మన మీద ఆయనకున్న ప్రేమను బట్టి మనలను ఆయనకు సమీపంగా ఉండుటకు, మనతో ఆయన సహవాసం చేయుటకు తనకున్న గొప్ప మహిమను మరి అంతటిని విడిచిపెట్టి తనను తాను రిక్తునిగా చేసుకుని మన కోసం ఈ లోకానికి వచ్చిన ప్రభువుని మనం దర్శిద్దాం. మనము సంపూర్ణమైన దైవ మానవులుగా ఎదగాలని భూమి పునాదులు వేయబడక ముందే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారట. కాబట్టి మనము ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆత్మ ఫలాలను కలిగిన వారమై ప్రభు సన్నిధానంలో మన జీవితాలను ఆయనకు సమర్పించుకునే దినాన్ని ప్రభు మనకి ఇచ్చినప్పుడు మనల్ని మనం సమర్పించుకుందాము. మొదటిగా మనం సమర్పించుకునే ముందు మనలో ఉన్నటువంటి మన పాపాలను మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాము. మన దోషాలన్నిటినీ బాపి వాటన్నిటినీ కడిగివేసి మనకు ఒక కొత్త రూపాన్ని దయచేయగల శక్తి గల తండ్రి సన్నిధిలో ఉన్న మనము మన రహస్య పాపములు, బాహ్య పాపములు, సమస్తమైన పాపాలను ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాము. మనుషుల దగ్గరికి వెళ్ళి మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు ఏదన్నా చెప్పటాకు మనం ఎంతో భయపడతాం. ఎందుకంటే మనుషులు దాన్ని ఎత్తి 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 ప్రతిసారి మనలను దాన్ని పొడిచి మనలను మాటలతో బాధిస్తారు మనుషులు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మనలో ఉన్న లోపాలను ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే ప్రతి పాపాన్ని తుడిచివేసేసి ఆయన వీపు తట్టు వెనక తట్టు పడేస్తాడట. మన అసలు దాటిని జ్ఞాపకం చేసుకోలేడట. ఎందుకంటే మనల్ని శుద్ధి చేయటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనలను తన రూపంలోకి మార్చుకుంటకే వచ్చిన మన ప్రభు దగ్గర మన ప్రతి పాపాన్ని ఒప్పుకుందాం. కొన్ని పాపాలు అవి పాపాలని మనం అనుకోము. కొన్ని సార్లు మనం అసలు పాపలమే కాదనుకుంటాం. మనకు గుర్తుండదు, ఎందుకంటే కేవలం మనం మనుషులం కాబట్టి. కానీ ప్రభా, అదిగో నా హృదయాన్ని పరిశోధించిన ఆయన, నీకు వ్యతిరేకంగా ఏదైనా ఉందేమో నన్ను పరిశోధించిన ఆయన, నన్ను చూడు నాయన, నాలోనికి నీ వెలుగును ప్రసరింపచేసి నాయన నన్ను కడగండి, నాలో ఉన్న ప్రతి పాపాన్ని తుడిచివేయండి ప్రభా అని ప్రభు పాదాలు పట్టుకుని మనము బతిమలాడుకుందాం. మన పాపాలను ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకున్నాము. మన బలహీనతలను బట్టి ప్రభువుకు దూరం అయిపోయిన మనము మన దృష్టిని, మనసును ఆయన మీద నిలుపుకుని మన బలహీనతలో నుండి, మరి లోక మర్యాదను అనుసరించినటువంటి స్థితి నుండి ప్రభువుని అనుసరించే స్థితిలోకి రావాలని మన మనసులో తీర్మానం చేసుకున్నాము. బలహీనత అనేది బాధాకరమైన స్థితిలో నుండి మనలను నడిపిస్తూ ఉంటుంది, మనల్ని నశింప చేస్తూ ఉంటుంది. కనుక దాని నుండి మనము విడుదల పొందాలి. కాబట్టి మన ప్రభు సన్నిధిలో మనం తీర్మానించుకున్నాము, నాయన ఈ బలహీనతల వైపు నేను తిరగకుండానట్లు నేను నిర్ణయించుకుంటున్నాను, నేను తీర్మానించుకుంటున్నాను, నాకు సహాయం దయచేయమని ప్రభుని వేడుకుందాం. తీర్మానించుకున్న మనము మన సొంతగా మనం ఏ క్రియను చేయలేము, మనం బలహీనలము. కాబట్టి ప్రభు యొక్క బలాన్ని బట్టి మనలను సరైన రూపంలోకి మార్చగల శక్తి గల దేవాది దేవునికి మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకుందాం. ప్రతి విధమైన బలహీనతను, ప్రతి విధమైన పాపమును, ప్రతి విధమైనటువంటి
మన యొక్క బాధలను వేదనలను నుండి మనలను మరి రక్షింపగల శక్తి గల దేవుడు, మన పాపంలో తుడిచివేయగల దేవుడు, తన రూపంలోకి మనలను మార్చగలిగిన దేవునికి మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకుందాం. సమర్పించుకున్న మనము అడుగుడి మీకు ఇయ్యబడును అని సెలవిచ్చిన మన ప్రభువుని అడుగుదాము. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నారు ప్రభు. మన పరలోకపు తండ్రి అన్న దేవాది దేవుణ్ణి తట్టుదాము, తట్టి ప్రభుని వేడుకుందాము. ఆయన ఈ యొక్క బలహీనతమైన స్థితుల నుండి, మరి నేను తండ్రి నీ నుండి పారిపోయే స్థితి నుండి, నీకు నీ సన్నిధిలో నిలవలేని నా పరిస్థితి నుండి నన్ను తప్పించు ప్రభువా. నీ సన్నిధిలో నిరంతరం నిలవగలిగిన స్థితికి నన్ను ఎదిగించు నాయనా. నీవు మేఘాసీనుడివై వచ్చినప్పుడు ప్రభా, నిన్ను ఎదుర్కోగలిగిన స్థితిలో, నీకు నిజమైనటువంటి పెండ్లి కుమార్తె వరసలో మేము ఉండగలుగుటకు నాయనా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా అని ప్రభువుని వేడుకుందాం. సంఘమంతా ప్రభు కొరకు ఎదురు చూస్తుందంట. సృష్టి కూడా మరి దేవుని కుమారులు పొందబో ఆ మహిమ కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉందంట. కాబట్టి మనము ప్రభువుని ఎదుర్కొంటకు ఎదురు చూచే స్థితిలో మనం ఉన్నామా, లేక దేమాయ ఈ లోకమును స్నేహించి ప్రభువుని మరి పౌలు గారిని విడిచిపోయే స్థితిలో మరి ఉన్నట్లుగా మనము ప్రభువుని విడిచిపెట్టి ఈ లోకాన్ని వెంట పరిగెడుతున్నామా? ఒకవేళ ఆ స్థితిలో మనం ఉన్నట్లయితే ప్రభువుని వేడుకుందాము. ఆయన శక్తిమంతుడు, చేయగలవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి ఆయనను ఆశ్రయిద్దాము. తలంపు మన మనసులో పుట్టకముందే ఆయనకు తెలుసట. కాబట్టి మనము నోరు తెరిచి మనం అడగకపోయినా కూడా మన హృదయంలో ఆ యొక్క ఆలోచన ఉంటే చాలంట. దాన్ని బట్టి ప్రభు మనలను తన తట్టు తీసుకోగలిగిన శక్తి గలవాడు. కనుక ప్రభుని వేడుకుందాం. నాయన, ఈ లోకపు ఉచ్చులలో నుండి నా తండ్రి నాయన, నీవు మా కొరకు ఏర్పరిచినటువంటి ఆ నిత్య జీవాన్ని స్వాతంత్రించుకోటకు శక్తి గలవారమగినట్లు ప్రభా నాయన, నీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అందించండి. నీ ఆత్మ మాకు బోధించిన దాన్ని మేము వినగలుగుటకును, దాన్ని గ్రహింపగలుగుటకు కావలసిన జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా అని ప్రభుని వేడుకుందాం. మీకు జ్ఞానం కొదువుగా నేళ్ల నా దగ్గరికి రండి అంటున్నాడు ప్రభు. మనకి ఏమి కొదుగా ఉందో దాన్ని అడగటాక ప్రభు సన్నిధిలోకి వద్దాం. ఎందుకంటే ఈ లోకం గతించిపోయే లోకం, దాని కొరకు అరులు చాస్తూ ఉంటాం మనం. ప్రభువు నమ్మిన మనకు ఈ లోకానికి ఎంతో తేడా కనపడాలా. ఎందుకంటే ప్రభులో ఉన్న నీవు, ప్రభువుని మహింపరిచేది నీవు, ప్రభు యొక్క లక్షణాలు కలిగిన వారమై, ప్రభు యొక్క మహిమను ధరించుకున్న వారమే మనం ముందుకు వెళ్తాం. ప్రభువుని ధరించుకున్నట్లయితే మనం ఇతరులకు ప్రభువును చూపించగలిగిన స్థితిలో ఉంటాం. కాబట్టి ప్రభు తన యొక్క కృపను బట్టి మనలను సమస్తమైనటువంటి కీడుల నుండి, బలహీనతల నుండి, మన ఎదురుకు వచ్చేటువంటి ప్రతి విధమైన తుఫాన్ నుండి తప్పించగలుగుటకు మన చేతులు ప్రభు వైపు ఎత్తుకుని, ఆయన మమ్మల్ని కనికరించు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని ప్రభుని వేడుకుందాం. మనకి 24 గంటలు ప్రభు ఇస్తున్నారు. ఆ 24 గంటల్లో మనము చేయగలిగిన మరి కనీసము
మరి ఆయనతో సహవాసం చేయుటకు మనకు సమయం ఒక్కోసారి సరిపోదు. ఈ లోక సంబంధమైన ఏదో ఒక పని ఆ విధంగా మనలో మనం బిజీగా చేసుకుంటాం. కానీ ప్రభు సన్నిధిలో ఒక 5 నిమిషాలు కూర్చోలేని స్థితిలో ఉంటాం. కాబట్టి నాయన అటువంటి పరిస్థితుల నుండి నన్ను తప్పించి మొదటిగా నీకు నా తండ్రి నేను సమయం ఇవ్వగలుగుటకు నా తండ్రి నాకు శక్తిని ప్రసాదించు ప్రభు అని ప్రభువుని వేడుకుందాం. నీ వాక్యాన్ని చదువుకుని ఈ వాక్యపు యొక్క ఆహారం చేత బలము పొంది నాయన నీ ఆ వాక్యపు వెలుగులో మేము ముందుకు సాగుటకు నాయన మాకు తండ్రి నాయన నీ యొక్క కృపను మా ఎడల కనపరచమని ప్రభువుని వేడుకుందాం. నాయన మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అపవాదుల నుండి ప్రభా నాయన అనేకమైనటువంటి ఆపదల నుండి నా తండ్రి నాయన తప్పించుకుంటాకు నేను ప్రభా పిరిగితనం కలిగినటువంటి ఆత్మను కలిగి ఉన్నాను తండ్రి. వాటి నుండి తప్పించమని ప్రభువుని వేడుకుందాం. 10 మందిలో ఇదిగో నేను క్రైస్తవురాల్ని అని చెప్పుకోగలిగినటువంటి స్థితిలో మేము లేక ఉన్నామేమో మమ్మల్ని క్షమించండి అని. దుష్టుడు మా మీదకు వచ్చినప్పుడు వాటిని ఎదిరించలేని స్థితిలో ఉండి పారిపోతున్నామేమో నాయన. ఆ పిరికితనాన్ని మాలో ఉండి తీసివేయండి ప్రభా అని ప్రభుని వేడుకుందాం. దాన్ని ఎదిరించటకు కావాల్సిన శక్తి సామర్థ్యాలు కలిగిన వారమై నీవు ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని నా ప్రభా వాడిని ఎదిరించగలిగిన స్థితికి ప్రభా మేము ఎదగలుగుటకు ప్రభా మాకు శక్తి బలాలను ప్రసాదించండి అని ప్రభువుని వేడుకుందాము. ఇదిగో ఈ నిమిషంలో ప్రభు వస్తే మన స్థితి ఎలా ఉంది? మనం ప్రభుతో వెళ్ళగలమా? లేకపోతే మనం ఇంకను మన దీపాలు ఆరిపోతున్నాయి కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కునే స్థితిలో ఉంటున్నామా? ప్రభు చెప్పిన విధంగా ఆయన రాకడకు ముందు జరిగే ప్రతి విధమైన పరిస్థితి మనం ఈ లోకంలో చూస్తున్నాము. మొన్నటికి మొన్న న్యూజెర్సీలో మరి భూకంపం కూడా వచ్చిందని వింటున్నాము. అది కూడా ఒక భాగం ఆయన చెప్పిన వాటిలో నెరవేరటానికి. యుద్ధాలు చూస్తున్నాము, భూకంపాలు చూస్తున్నాము, తుఫాన్లు వేదనలు చూస్తున్నాము, ప్రళయాలు చూస్తున్నాము, ఎంతో మంది జనులు నశించిపోతుంటే చూస్తున్నాము, మనుషుల్లో ప్రేమ చల్లారట చూస్తున్నాము. కాబట్టి ఇది నిజమైన పరిస్థితులను ప్రభు మనకు ముందుగానే చెప్పి ఉండగా వాటిని గుర్తించి ప్రభువుకు సమీపంగా జీవించాలని కోరుకుందాం. మనకు సహాయం చేయగలవాడు, శక్తి గలవాడు తండ్రి మన కొరకు పంపించిన ఆదరణకర్త మనల్ని నడిపించగలవాడు. మనం ఏ విధంగా సిద్ధపడాలో, ఏ విధంగా ఆయనకు సమీపంగా ఉండాలో, ఏ విధంగా ఉంటే మనం నిత్య జీవంలోకి మనం ప్రవేశించగలమో ప్రతిదీ ఆయన మనకు సహాయం చేస్తాడు. మన సాక్షులను చంపుకుని బ్రతకొద్దు. మన మనసు ద్వారా ప్రభువు చేసే ప్రతి కార్యాన్ని గ్రహించగలిగిన స్థితికి వద్దాం. ఆయనను వేడుకుందాము, ఆయన పాదాలు పట్టుకుందాము. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడట. కాబట్టి అడుగుడి మీకు ఇస్తానని సెలవిచ్చిన దేవాది దేవుడు తను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడు అని మనం వాక్యంలో చదువుకుంటున్నాం. వేడుకుంటున్న మనం ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము అని దావీదు మహారాజు చెప్పినట్లుగా మనకు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ప్రభు మన జీవితంలో ఎన్ని ఉపకారములు చేసి ఉన్నారో వాటన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. భూమి పుట్టక ముందే మనలను తనలో క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్న ప్రభువుకి వందనాలు చెల్లించుకుందాము.
మన నిమిత్తమై తన దివ్య మహిమను విడిచిపెట్టి రిక్తునిగా ఈ లోకానికి వచ్చిన ప్రభువుని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. ఆయన ఈ లోకానికి రాబట్టి మనతో సహవాసం చేయుటకు మనంత సమీపంగా మన దగ్గరికి ఆయనే వచ్చి వేస్తున్న దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మన కొరకు ఈ లోకంలో ఎన్నో శ్రమలను అనుభవించిన తండ్రి మన ఆత్మల రక్షణ కొరకై సాతానుడు మన మీద పెట్టేటువంటి ప్రతి విధమైన భారాన్ని తొలగించుటకై మనంగా చేసుకున్న పాపాలను మన మీద నుండి తీసివేయటకై వచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఈ లోకంలో వచ్చేటువంటి చిన్న చిన్న శ్రమలకు భయపడి దేవునికి దూరంగా పారిపోయే మనలను వెంటాడి మనం మూసివేయబడిన మన తలుపులలో నుండి కూడా ప్రభు వచ్చి మనకు సమాధానం కలుగజేయే సమాధానకర్తకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ఏ ఒక్క శరీరియు తప్పించుకోకుండానట్లు ఆయన రక్షణ నుండి తొలగిపోకుండానట్లు ప్రభువు తన సంకల్పంలో మనల్ని అందరినీ ఏర్పరచుకున్నందుకు ప్రభువుని వందనాలు చెల్లించుకుందాము. ఈ లోకంలో ఏ మనిషి అయినా మనల్ని ప్రేమించాడు అంటే వాళ్ళ వెనక దానికి ఎంతో స్వార్థం ఉంటుంది. కానీ ఏ స్వార్థము లేక మన నుండి ఏమీ ఆశించక మనల్ని ప్రేమించుతున్న తండ్రికి వందనాలు చెల్లించుకుందాం. కృతజ్ఞత కలిగి జీవిద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. మనము కొద్దిసేపు ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడబోచున్నారో వినుటకు మన చెవులను, మన కన్నులను, మన హృదయాన్ని ఆయన తట్టు తిరగజేసుకుని బాహ్య నేత్రాలను మరి మూసివేసుకుని అంతరంగ నేత్రాలను తెరిచి ప్రభువుని చూడటకు మనం ప్రయత్నిద్దాం. ప్రభా, నువ్వు సజీవుడవు నాయన, నువ్వు కనపడే దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు. అవును తండ్రి, ఈ వాక్యం ద్వారా మాతో అనుదినము నా తండ్రి నాయన మాట్లాడుచున్న తండ్రి, స్వయముగా కూడా నువ్వు మాట్లాడగలిగిన వాడవని మా తండ్రి నాయన మేము విశ్వసిస్తుండగా నా ప్రభా మాకు కనపడండి. అనేక మంది భక్తులకు నువ్వు కనపడిన దేవుడు నాయన, నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా, నువ్వు సజీవుడు. కాబట్టి నా ప్రభా మాకు కనపడండి, మాతో మాట్లాడండి. అదేవిధంగా నాయన అందరికీ కనపడండి, అందరితోనూ మాట్లాడండి అని ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మనతో ఏం చెప్తున్నారో దాన్ని వింటకు సిద్ధపరచుకుని మనము ఆయన సన్నిధిలో ఉందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, నీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు నా తండ్రి నీ సన్నిధిలో మేము తండ్రి నాయన నిన్ను తండ్రి నాయన మేము గడుపుటకు ప్రభ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్య సహారం చేత మమ్మలను ప్రభ నా తండ్రి బలపరచుచున్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మాకు దిక్కైన దేవా, మాకు మార్గమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నా తండ్రి నాయన నీవు మాలో విత్తబడిన వాక్యం తండ్రి నాయన దుష్టుని ఎత్తుకొని పోకుండా మా చుట్టూ నాయన నువ్వు అగ్ని ప్రాకారంగా ఉండి తండ్రి మేము నీతో సన్నిధి చేస్తూ ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో కనపట్టు నా తండ్రి నాయన నీకు ఇష్టమైన రీతిలో మేము పెరగలుగుటకు కృపను అనుగ్రహించండి నాయన. మా నైజాన్ని ప్రభా నా తండ్రి నాయన తీసివేసి నీ నైజాన్ని, నీ స్వభావాన్ని, నీ రూపంలోకి ప్రభ మమ్మలను మార్చుకుని ప్రభా నాయన మహిమ నుండి అధిక మహిమకు మేము నాన్న ఎదగగలుగుటకు ప్రభ మమ్మలను నడిపించమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు. మా శారీరకమైన, మానసికమైన, ఆత్మీయమైనటువంటి బలహీనతల నుండి మమ్మలను స్వస్థపరిచి నా తండ్రి నాయన పరిపూర్ణమైన సిద్ధపాటుని కలిగే స్థితిని మాకు దయచేయండి తండ్రి. మాకు హానికరమైన ప్రతి పరిస్థితి నుండి మమ్మలను దూరపరచండి ప్రభా. నీకు వందనాలు నానా. నీ రూపంలోకి మార్చబడిన మేము ఆ రూపాన్ని పవిత్రముగా కాపాడుకుంటూ నా తండ్రి అంతం వరకు నీలో నిలిచి ఉండగలుగుటకు నీ కృపను దయను మాకు అనుగ్రహించమని నా తండ్రి నాయన మమ్మల్ని అందరినీ ప్రభా నీ రాకడకు సిద్ధపరచమని నా ప్రభా నాయన. ఎట్టి పరిస్థితుల్లోనూ జారుడు నేలలో ప్రభా జారిపోయే స్థితిలో మేము వండుకున్నట్లు ప్రభా మమ్మల్ని నీవు గట్టిగా పట్టుకుని ప్రభా అంతం వరకు నీలో నిలిచి ఉంటూ ప్రభా గురి ఎద్దుకు మాత్రమే పరిగెత్తుకుని రాగలుగుటకు నా తండ్రి నాయన వెనుక ఉన్న వాటిని మరచి ముందు ఉన్న వాటి కొరకే మేము ముందుకు సాగలుగుటకు నాయన నీ కృపను దయను మాకు అనుగ్రహించమని అన్ని విషయాల్లో నీవే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకోమని నీ రాకడలో పెండ్లి కుమార్తె వరుసలో బుద్ధిగల కనికల వరుసలో ప్రభ మేమందరము కూడా ప్రభ నాయన ప్రభా సిద్ధపాటును కలిగి ఉండగట్లకు కావాల్సిన సిద్ధపాటును మా అందరికి దయచేసి నాయన మమ్మలను నీవే స్వయంగా నడిపించమని అన్ని విషయాల్లో నీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుని నామ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.